తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు నిజంగా ఇప్పుడు చాలా వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. అది ఏంటంటే దేవరకొండ పట్టణంలోని మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో 10వ వార్డులో కొర్రా చంద్రలాల్ అనే ఒక అభ్యర్థి జనసేన నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ అభ్యర్థికి కేవలం ఒకే ఒక్క ఓటు వచ్చింది. అంటే తన ఓటు తప్పితే ఇంకెవరు అతనికి వేయలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ఏదైతే ఆ వార్డులో 100కి 2 ఓట్లు వచ్చాయి. అంటే లీస్ట్ ఓట్స్ జనసేన అభ్యర్థికి రావడం నిజంగా పాపం అతని వీడియో క్లిప్స్ అవన్నీ చూస్తూ ఉంటే బాగానే ప్రచారం చేసినట్లుగా కూడా ఉన్నాడు. ప్రచారం చేసినా కూడా తన ఇంట్లో వాళ్ళు కూడా అతనికి ఓటు వేయలేదంటే అదే షాకింగ్ అనిపిస్తూ ఉంది. మరి అది ఎలా సాధ్యం అనేది, ఇంట్లో వాళ్ళు కూడా అతనికి అగనెస్ట్గా ఓటు వేయడం ఎలా సాధ్యం అనేది అతనికి కూడా అర్థమైనట్లే లేదు. ఫస్ట్ యాక్చువల్గా అతనికి 2 ఓట్స్ వచ్చాయంట. రీకౌంటింగ్ చేపిస్తే ఇంకొక ఓటు తగ్గిందంట. అంతేకాకుండా జనసేన వాళ్ళకు గుడ్ న్యూస్ ఏంటంటే హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో 14వ వార్డులో విజయలక్ష్మి అనే ఒక మహిళ ఆ వార్డును గెలుచుకోవడం జరిగింది జనసేన అభ్యర్థిగా. సో తెలంగాణలో 2 ఇష్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్, ఒకటి గుడ్ న్యూస్. ఏంటంటే బ్యాడ్ న్యూస్, ఒక అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు రావడం. అంతేకాకుండా జనసేన తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో బోని కొట్టడం అనేది జనసేన పార్టీకి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.